ఎప్పుడు కొత్తిమీర, పుదీనా పచ్చడేనా? ఇలా ఒకసారి పుదీనా కారప్పొడి చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలెంతో ఇష్టంగా తినేస్తారండి. వాళ్ళకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, జింక్, ఐరన్, కాల్షియం పుష్కలంగా అందుతుంది. రోజుకి ఒక 2 ముద్దలు ఈ కారప్పొడితో పెట్టండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. 4 రోజుల్లో ఇది రెయినీ సీజన్ కాబట్టి మనకి 10 రూపీస్‌కైతే పెద్ద పుదీనా కట్టిస్తారండి. దాన్ని చక్కగా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్ మీద వేసుకొని, ఒక రోజంతా చక్కగా ఆరనివ్వండి. తర్వాత దాన్ని పాన్ మీద వేసుకొని చక్కగా వేయించారంటే మీకు 5 మినిట్స్‌కి మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇలా పౌడర్‌లా అయిపోతుందనమాట. ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు, అలాగే శనగపప్పు, మినపప్పు మీ దగ్గరున్న సీడ్స్ అయితే యాడ్ చేయండి. నేనైతే వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ వేశాను. అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోండి. కారప్పొడి అంటే మెయిన్ ధనియాలు కదా! ధనియాలు, జీలకర్ర కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఈ ఫ్రై అయిపోయినాక లాస్ట్‌లో అయితే నువ్వులైతే యాడ్ చేయండి. ఆ వేడికి మనకి నువ్వులు మంచిగా ఫ్రై అయిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడైతే ఇందులో కొంచెం చింతపండు, అలాగే బెల్లం ముక్క కూడా వేసి ఫుల్‌గా చల్లారాక మిక్సీ జార్‌లోకి వేసి పౌడర్ అయితే చేసేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, అలాగే వెల్లుల్లి కూడా వేసేసి మిక్సీ పట్టేయండి. ఇప్పుడు మనం చల్లారిన వేయించి పెట్టుకున్నాం కదా! పుదీనా ఆకులు కూడా వేసేసి మిక్సీ పట్టేసారంటే అంతేనండి, గుమగుమలాడిపోతూ ఉంటుంది. ఈ కారప్పొడైతే ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత బావుంటుందనమాట. మనకి రైస్‌లోకి, అలాగే దోసల్లోకి పైన వేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.